హలో ఎలా ఉన్నారు? సో ఈ వీడియో ఏంటి అంటే నేను చాలా రోజులుగా ఫుల్ లెంత్ వీడియో చేస్తున్నాను. ఈ వీడియో ఏంటంటే కంప్లీట్ ఎక్స్పల్స్ 210 గురించి నా హానెస్ట్ రివ్యూ. సో నేను రీసెంట్ గా అంటే లదాఖ్ రైడ్ బై రోడ్ వెళ్ళొచ్చాను నేను ఎక్స్పల్స్ 210 లో. సో నేను చెప్పేది ఏంటంటే ఈ వీడియోలో నాకు చాలా డిఎమ్స్ వస్తున్నాయండి. ఏంటంటే ఎక్స్పల్స్ 210 ఇష్యూస్ ఉన్నాయి, ఆయిల్ లీకేజ్ ఇష్యూ ఉంది, తర్వాత ట్యాప్ అండ్ నాక్స్ ఇష్యూస్ ఉన్నాయి. సో ఇష్యూస్ నేను బాగా వింటున్నాను. సో నా ఇంటర్ లదాఖ్ రైడ్ లో నేను కంప్లీట్ రివ్యూ ఇస్తాను నా బండి గురించి. సో మనం ఫస్ట్ పాజిటివ్స్ మాట్లాడుకున్నాం. సో నా బండి ఏంటంటే నాకు పర్ఫార్మెన్స్ పరంగా చాలా బాగుంది. నేను ముగ్గురు వెళ్ళాను, ఎక్స్పల్స్ 210 ఒకటి, హిమాలయన్ 411 ఒకటి, హిమాలయన్ 450 ఒకటి. సో ఇంకోటి ఎస్డి అడ్వెంచర్ కూడా వచ్చింది మాతో పాటు. సో మధ్యలో వెళ్ళిపోయారు. సో మాకు ఈ బైక్స్ లో మేము హైదరాబాద్ నుంచి వెళ్ళాము బై రోడ్. సో నేను ఏంటంటే పర్సనల్ గా నేను ఒక్కనే ఉన్నాను, ఎస్డి అడ్వెంచర్ లో ఇద్దరు విత్ పిలియన్. సో నాకు పర్ఫార్మెన్స్ పరంగా అయితే చాలా మంచిగా అనిపించింది బండి. పర్ఫార్మెన్స్ పరంగా నేను చాలా హ్యాపీ. నేను ఒక టాప్ బ్యాగ్, ఒక ట్యాంక్ బ్యాగ్ ఒకటి, టాప్ బ్యాగ్ ఒకటి, రెండు సైడ్ బ్యాగ్స్ ఇవి పెట్టుకొని వెళ్ళాను నా రైడ్ మొత్తంలో. సో పర్ఫార్మెన్స్ పరంగా ఏ ప్రాబ్లం అనిపించలేదు బండి. మైలేజ్ కూడా వచ్చేసి మనకి హై ఆల్టిట్యూడ్ లో అక్కడ ఆఫ్ రోడింగ్, హై టెరైన్స్ అక్కడ మొత్తం నాకు 28 అట్లా వచ్చింది మైలేజ్. నేను రోడ్స్ లో నేను ఎక్కువ అంటే హై స్పీడ్స్ కొట్టినప్పుడు ఏమో నాకు 32 అలా వచ్చింది. నేను ఎకానమీలో అంటే 70 to 90 స్పీడ్ మెయింటైన్ చేసినప్పుడు ఏమో నాకు 35 to 37 దాకా మైలేజ్ వచ్చింది. సో నేను వచ్చేటప్పుడు నా ఎంటైర్ రైడ్ లో నేను రిటర్న్ వచ్చినప్పుడు నేను ఒక్కడే వచ్చాను లే నుంచి. మా వాళ్ళు 2 బైక్స్ స్ప్లిట్ అయిపోయారు. అక్కడ నుంచి ఇంకొక అతను ఇంకా ఎక్స్టెండ్ చేసాడు రైడ్, ఇంకొక అతను వేరే దగ్గరికి వెళ్ళాడు, నేను హైదరాబాద్ రిటర్న్ అయిపోయా. సో లే నుంచి నేను ఎక్కువగా వచ్చా. ఫస్ట్ డే వచ్చేసి లే టు మనాలి, సెకండ్ డే మనాలి టు ఆగ్రా, థర్డ్ డే ఆగ్రా టు హైదరాబాద్. సో 3 days లో నేను కంప్లీట్ చేస్తాను రిటర్న్ రైడ్ నాది. నా రిటర్న్ రైడ్ లో నేను మార్నింగ్ స్టార్ట్ అయితే ఈవినింగ్ దాకా నాన్ స్టాప్ గా నడిపేవాడిని 210 నాన్ స్టాప్, ఎక్కడ ఆగలేదు. నేను లేలో స్టార్ట్ అయినప్పుడు కానీ మేము యాక్చువల్ కోయల్ నుంచి స్టార్ట్ అయ్యాము. కోయల్ నుంచి మనాలి వరకు నాన్ స్టాప్. నేను వచ్చేసరికి ఈవినింగ్ అయిపోయింది 7:30 టైం పోయింది. నాన్ స్టాప్ నడుతూ వచ్చాను. మధ్యలో బ్రేక్స్ ఒకటే ఆగడం, కంటిన్యూస్ రైడ్ మొత్తం కంటిన్యూ ఆగడమే బండి. అది మళ్ళీ నేను సెకండ్ డే మనాలి నుంచి ఆగ్రా కూడా అంతే. నేను ఆగ్రాకి వచ్చేసరికి నైట్ 12 అయిపోయింది. కంటిన్యూస్ గా నడుపుతూనే ఉన్నాను నేను. ఇంకా నేను ఏంటంటే ఆగ్రా నుంచి వచ్చేటప్పుడు డే మార్నింగ్ నుంచి నేను రైడ్ చేస్తున్నాను. ఢిల్లీ దాకా యమునా ఎక్స్ప్రెస్ వే ఉంది కదా, అక్కడైతే ఇంకా లాగించా గట్టిగా. నేను 130 దాకా రీచ్ అయ్యాను నైట్. ఆ స్పీడ్ 130 టచ్ చేశాను. అయినా కూడా నాకు ఏం అనిపించలేదు. నాకైతే బండి అయితే చాలా మంచిగా అనిపించింది. నేను పర్సనల్ గా నాకు ఫాలో ల్యాండ్స్ ఉన్నాయి కాబట్టి నేను నైట్ రైడ్స్ బాగా ఎంజాయ్ చేశాను ఎక్స్పల్స్ 210 లో. సో మైలేజ్ పరంగా మీకు ముందర చెప్పాను నేను మైలేజ్ ఎలా వచ్చిందో. సో పర్ఫార్మెన్స్ అంతా ఓకే, నాకు అంతా బాగుంది. బండి హైదరాబాద్ చేశాను, సో ఫైన్, అంతా బాగుంది. సో ఇక్కడ వచ్చాక ఇష్యూస్ నేను ఫేస్ చేసిన ఒకటి ఓన్లీ ఆయిల్ అయితే నేను ఫేస్ చేస్తాను ఆ బండికి. సో మనకి క్లచ్ ప్లేట్స్ ఉంటాయి కదా రైట్ సైడ్ లో, క్లచ్ ప్లేట్స్ దగ్గర ప్యాకింగ్ దగ్గర నుంచి ఆయిల్ లీక్ అయింది నాకు వచ్చినాక. నేను నోటీస్ చేశాను. అప్పుడు నేను ఇంకా కంట్రోల్స్ 3 days గట్టి కొట్టాను కదా రిటర్న్ లో. నేను ఉండొచ్చాము ప్యాకింగ్ ఏమన్నా వైబ్రేషన్ కానీ హీట్ ఓవర్ హీట్ అయిపోయింది, బట్ ఎక్కువ హీట్ అయింది కంటిన్యూస్ గా. దానివల్ల ప్యాకింగ్ పోయిందేమో అనుకుని చెప్పి నేను ప్యాకింగ్ నెక్స్ట్ రైడ్ అయిపోయాక సర్వీస్ చేయించాను కదా, అప్పుడు ప్యాకింగ్ వేయించేసాను. నాకు సార్ట్ అవుట్ అయిపోయింది, ఆయిల్ లీకేజ్ ఏం లేదు ఇప్పుడు కూడా. ఇంకొకటి ట్యాపెడ్ నాయిస్. ట్యాపెడ్ నాయిస్ నేను ఏంటంటే చాలా మంది చాలా లౌడ్ వస్తుంది అన్న, ట్యాపెడ్ నాయిస్ చాలా ఎక్కువ వస్తుంది, అది షోరూమ్ వెళ్తే వాళ్ళు అంత రావట్లేదు అంటున్నారు, కొంతమంది అడ్జస్ట్ చేస్తున్నారు, కొంతమంది ఇంతే అంటున్నారు. డిఫరెంట్ వర్షన్స్ నేను వింటున్నాను. నాకు డిఎం చేసిన వాళ్ళ దగ్గర నుంచి నా గ్రూప్స్ రైడ్స్ బయట గ్రూప్స్ లో కూడా కొంతమంది తీసుకున్నారు, వాళ్ళు కూడా కొంతమంది నేను విన్నాను. సో నాకు పర్సనల్ ఏంటంటే నా బండి ట్యాపెడ్ నాయిస్ అయితే మేజర్ లేదు, లైట్ గా అయితే ఉంది. అది కూడా ఎట్లా అంటే హెల్మెట్ పెట్టుకుని రైడ్ చేసేటప్పుడు మీకు ఏం ఉండదు నాయిస్. మనం ఎప్పుడైనా ఇంటర్వ్యూ వెళ్ళి ఎక్కడ దగ్గర వెళ్ళాలనుకోండి హెల్మెట్ లేకుండా, అప్పుడు నీకు కొంచెం నాయిస్ అనేది నీకు వినిపిస్తుంది నడిపేటప్పుడు. ఎర్లీ మార్నింగ్ అయితే బండి కూల్ ఉంటుంది కాబట్టి ఆ టైంలో నాకు ట్యాపెడ్ నాయిస్ ఏం రాలేదు. కొంచెం హీట్ అయ్యాక వస్తుంది. జనరల్ ఏంటంటే మనకి ఇప్పుడు ఈ బైక్లలో సింగిల్ స్పీడర్ లో మెయిన్ ట్యాపెడ్ నాయిస్ అనేది బండి హీట్ అయ్యాక ఆబ్వియస్లీ వస్తుంది. పాత బండి ఎక్కువ ఉంటుంటాం ట్యాపెడ్ నాయిసెస్. సో ఇది కూల్ ఉన్నప్పుడు వచ్చి నాకు హీట్ అయినప్పుడు కొంచెం నేను అనిపించింది. సో జనరల్ గా కొంచెం ట్యాబ్లెట్స్ పెట్టి హీట్ అయ్యి స్ప్రెడ్ అయితే కదా నాయిస్ వస్తుంది అనుకున్నా. సో నేను చాలా మంది దగ్గర నుంచి నేను విన్నాక నేను ఓకే ఇది ఉందేమో మేజర్ అని చెప్పి నేను షోరూమ్ తో మాట్లాడాను, ఇట్లా లాభాన్ని లైట్ గా ట్యాబ్లెట్ నాయిస్ వస్తుంది ఏంటి అని. సో వాళ్ళు ఏమన్నారంటే నెక్స్ట్ సర్వీస్ ఉంది ఇంకో 300-400 kilometers లో. సో మీరు వచ్చేప్పుడు మేము అడ్జస్ట్ చేస్తాము ట్యాబ్లెట్స్ అడ్జస్ట్ చేస్తాము. జనరల్ గా ట్యాబ్లెట్స్ అడ్జస్ట్మెంట్ అవుతాయి. సో మేజర్ వచ్చేది మాత్రం ఎక్కువ స్ప్రెడ్ అనేది మనం అడ్జస్ట్ చేయలేము.
అది మళ్ళీ మనం హెడ్ లో కొన్ని కాంపోనెంట్స్ మార్చుకోవాలి, టాబ్లెట్స్ పిస్టల్స్ మార్చేది ఉంటది. అది వాళ్ళు చూసేదే తెలియదు ఏది మార్చాలో ఏది లేదనేది. సో దాన్ని బట్టి వాళ్ళు సజెస్ట్ చేస్తారు. సో మరి మైండ్ లో క్లైమ్ అయితే లేదనేది వాళ్ళతో మరొకరి నాకు ఐడియా లేదు దాని గురించి. సో ఇది హానెస్ట్ రివ్యూ ఎక్స్పర్ట్ స్టూడెంట్ గురించి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే ఎప్పుడైనా ఎట్లా అంటే మీరు ఆఫ్ రోడింగ్ వెళ్తారు అనుకుంటేనే తీసుకోండి. ఓన్లీ టూరింగ్ పర్పస్ అంటే మాత్రం ఇప్పుడు కొత్తగా ఆర్టీఎక్స్ వస్తుంది, అపాచీ ఆర్టీఎక్స్. అది ఒకసారి వెయిట్ చేయండి, అది ఎలా ఉందో తెలియదు. వాళ్ళు కూడా కొత్త ఫ్రెష్ ఇంజిన్ చేశామని చెప్పారు టీవీఎస్ వాళ్ళు లాంచ్ లో. మరి అది ఎంతవరకు ఉంటుందో తెలియదు మనకి. ఇప్పటికైతే నేను టూటర్తో హ్యాపీగానే ఉన్నా, నాకైతే బాగానే ఉంది బైక్. సో ఈ రివ్యూ మీకు యూజ్ అవుతుందని అనుకుంటున్నా. తీసుకోవాలవుతా టూటర్ అనేది మీరు డిసైడ్ అవ్వండి. సో హోప్ ఎవరీవన్ డూయింగ్ గ్రేట్. ఈ వీడియో మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నా. సైనింగ్ ఆఫ్.